దాదాపు 5 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ సోలో రిలీజ్కు వస్తుంది. కాబట్టి సాధారణంగా ఉండే హైప్ కంటే కూడా ఈసారి ఇంకాస్త ఎక్కువ హైప్ నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటివరకు దేవరా సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక మూవీ రిలీజ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో చిత్ర బృందం అంతా కూడా మూవీ ప్రమోషన్స్ ప్లానింగ్స్లో బిజీగా ఉన్నారు. ఇంతవరకు ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలోనే అంతా కొనసాగుతూ ఉంది. ఇక మూవీ నుంచి రావాల్సిన అప్డేట్స్లో ఆయుధ పూజ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దేవరా అవుట్డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ క్రేజ్ ఉన్న హీరోస్లో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ కూడా ఒకరు. మొదటి నుంచి కూడా తారక్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన నటనతో, డాన్స్తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తారన్న విషయం తెలియంది కాదు. దీనితో తన అభిమాన హీరోను ఒక్కసారైనా చూడాలనే ఆశ దాదాపు అందరిలో ఉంటుంది. తారక్ ఎక్కడైనా బయట కనిపిస్తే అభిమానులు పోటెత్తడం ఖాయం. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇదే విషయం దేవరా అవుట్డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమైంది. మొదట ప్రీ రిలీజ్ ఈవెంట్ను అవుట్డోర్ ప్లాన్ చేద్దామని అనుకున్నారు మేకర్స్. కానీ అభిమానుల ధాటి ఎక్కువగా ఉంటుందని, దానివలన అనేక సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని భావించి క్యాన్సిల్ చేశారు. హైదరాబాద్లోని నోవోటల్లో ఈవెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.